ఎక్కడ ఉన్నా ఎలాగోలా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తారు. కానీ సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ విషయంలో మాత్రం మరోలా జరిగింది. రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ తమ్ముడు భరత్ మరణించిన విషయం తెలిసిందే. అయితే తమ్ముడు చివరి చూపు చూడ్డానికి రవితేజ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ రాకపోవటం, అంత్యక్రియలో పాల్గొనకపోవటం చర్చనీయాంశమైంది. భరత్ భౌతికాయాన్ని చూడటానికి ఆయన తల్లి కూడా ఇష్టపడలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండానే భరత్ అంత్యక్రియలు జరిగాయి. కేవలం రవితేజ మరో సోదరుడు రఘు, కొందరు స్నేహితులు మాత్రమే అంత్యక్రియలో పాల్గొన్నారు. చివరి చూపు చూడటానికి రాకపోవడంపై రవితేజ స్పందించాడు. 30 ఏళ్లుగా తమ్ముడు భరత్తో ఉన్న అనుబంధాన్ని రవితేజ గుర్తు చేసుకుంటూ భౌతిక కాయాన్ని కూడా చూడలేనని అన్నాడు. ఛిద్రమైపోయిన భరత్ భౌతిక కాయాన్ని చూసి భరించలేనంటూ కుమిలిపోయాడు. తాను అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేకపోయాననే విషయాన్ని మిత్రులు, మీడియా అర్థం చేసుకోవాలని రవితేజ విజ్ఞప్తి చేశాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ మరణించిన సంగతి తెలిసిందే. భరత్ నడుపుతున్న కారు వెనక నుంచి లారీని ఢీకొంది. ఆ సమయంలో కారు వేగం 140 కిలోమీటర్లు ఉంది. మద్యం మత్తులో కారును అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణం కాగా, పోస్టుమార్టం అనంతరం భరత్ మృతదేహాన్ని ఇంటికి కూడా తరలించకుండా నేరుగా మహాప్రస్థానం శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.